ఆశ్రమానికి చేరిన మరో అనాథ తల్లి కన్నీటి గాథ. చిన్నపిల్లలా ఏడుస్తున్న పిచ్చి తల్లికి ఈ దుస్థితి ఎందుకొచ్చింది? పేరు కూడా తెలియని ఈ అనాథ అమ్మ కన్నీళ్లకు కారకులెవరు? పిల్లలు లేరా? ఉన్నా వద్దనుకున్నారా? రోడ్లపై తిరుగుతున్న ఈ అమ్మ కామాటిపుర పోలీసుల కంటపడకపోయుంటే ఏమయ్యేదో. నమస్తే సార్, నా పేరు రవి నాయక్, హెడ్ కానిస్టేబుల్. నా తోటి కానిస్టేబుల్ జైనా ఫాతిమా. మేము హైదరాబాద్ కామాటిపుర పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నాము. ఈ రోజు ఉదయము అమ్మాయి నత్తిసమ్మతం లేకుండా రోడ్డు మీద తిరుగుతుంటే 100 డైల్ కాల్ రావడం వలన మా ఇన్స్పెక్టర్ ఆదేశం ప్రకారం పిఏ తీసుకొచ్చి ఆమెకు బట్టలు వేయించి అమ్మ నాన్న ఆశ్రమంతో ఫోన్ లో మాట్లాడడం జరిగినది. వాళ్ళు ఇక్కడికి తీసుకురావడం మంచిదని చెప్తే మేము ఇక్కడ తీసుకురావడం జరిగింది. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చకపోతే ఎన్ని కష్టాలు పడేదో. వైద్య పరీక్షలు చేసేటప్పుడు పసిపిల్లలా ఏడుస్తున్న దృశ్యాలు చూస్తే కళ్ళు చెమర్చకమానవు. ఇలాంటి ఎందరో అమ్మలు అందరూ ఉన్న అనాథలై బతుకుతున్నారు. దయచేసి అమ్మను అనాథ చెయ్యకండి. జీవిత చరమాంకంలో తోడుగా ఉండండి. ఈ దీనురాలి కుటుంబ సభ్యులు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఆశ్రమానికి వచ్చి తీసుకువెళ్ళండి. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలోని 500 మంది అనాథలకు వీలైనంతలో అన్నదానం చేసి పుణ్యం కట్టుకోండి. శక్తి కొలది ఆకలి తీర్చి సేవాభావం చాటండి.